సియామ్ మిషన్ కొనిచ్చిన ఇప్పుడు ఇంకో సియామ్ మిషన్ పెట్టింది ఏంటంటే ఓకే కొనుక్కో ఎందుకు చూసుకోకూడదు వాళ్ళు రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి యావరేజ్ గా సిద్దిపేటలో 108 ఫస్ట్ మన హాస్పిటల్కి వచ్చినాక ఎందుకు పేషెంట్లు బెడ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు హౌ మెనీ పేషెంట్స్ జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఇదే సిద్దిపేటలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చేసుకుంటున్నారు ఏం చేస్తుంది ఆఫ్టర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ 84 ఎట్లయింది చెప్పు సార్ మైనర్ తో కలుపుకొని 300 ఉన్నాయి సార్ అన్ఫేర్ రోజుకు యావరేజ్ గా 12 కేసులు చేయాలి 15 మంది డాక్టర్లు ఉన్నారు 5 లీవ్ అనుకో 10 మంది పని చేసినా మనిషికి ఒక కేసు చేసినా 10 కేసులు చేయాలి రోజు పేషెంట్ 300 కేసులు చేయాలి పేషెంట్ లోడ్ కూడా అంతే పేషెంట్ లోడ్ ఎందుకు వస్తలేదు ప్రైవేట్ లో ఎందుకు ఒక్కొక్క రోజుకొక మాకు సిక్ అనిపిస్తుంది నాకు ఐ ఫీల్ అషేమ్ రోజు కూడా వచ్చి సార్ హాస్పిటల్ నాకు చేసింది రా అంటే మేము ఎమ్మెల్యే పోతాం కానీ సిగ్గుపడుతుంటాం మనసులో సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉంటుంది వారంకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేస్తాను సిద్దిపేట వారంకి ఒకటి ఎందుకు వస్తుంది పేషెంట్ బెడ్ మీదకి లేచిపోతుంది ప్రైవేట్ హాస్పిటల్ మీ దగ్గరికి ఆఫ్టర్ అడ్మిటింగ్ యాక్సిడెంట్ కేసు 108 బట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాక మంచం మీద ఎక్కినాక బయటకు పోతున్నారు ఒకప్పుడు ఎన్ని చేసినాం మోకాల్ చిప్ ఆపరేషన్ సిద్దిపేట మెడికల్ కాలేజీలో రోజు